మీరు ఇంతకు ముందు మెన్షన్ చేసిన కంట్రీస్లో ఏ కంట్రీస్ ఎన్ఎంసీ ఇంకా డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్? మన ఎన్ఎంసీ అండ్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్ చేసిన కంట్రీస్లో జార్జియా, రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వియత్నాం, సెంట్రల్ అమెరికా, ఇలా అన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఫిలిప్పైన్స్ ఒక్కటి మన ఎన్ఎంసీ నార్మ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రెజెంట్. సో అదర్ దాన్ ఫిలిప్పైన్స్, రెస్ట్ ఆల్ ద కంట్రీస్ are 100% following NMC norms, and every student who is looking to go and do their MBBS abroad వాళ్ళు ఈ కంట్రీస్లో ఏ కంట్రీని అయినా చూస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ వి గ్రో ఓవర్సీస్ సైడ్ నుంచి మనం జార్జియాకి పిల్లలకి MBBS అడ్మిషన్స్ చేస్తాము. అండ్ మీ అందరికీ కూడా తెలుసు, జార్జియా అనేది 100% సేఫ్ కంట్రీ. అండ్ అక్కడ మనకి ఎన్ఎంసీ అండ్ డబ్ల్యూహెచ్ఓ యూనివర్సిటీస్ ఉన్నాయి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా అది యూరోపియన్ కంట్రీ అవ్వడం వల్ల అక్కడ 360 ECTS సిస్టమ్, అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనే సిస్టమ్ని ఫాలో అవ్వడం వల్ల ఈ డిగ్రీకి ఎంటైర్ యూరోప్లో కూడా వెయిటేజ్ ఉంటుంది. సో స్టూడెంట్ ఒకవేళ పీజీ చేసుకోవాలి, యూకే ప్లాబ్ యాజ్ వెల్ యాజ్ USMLE లేదా ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్, ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి అనుకునే స్టూడెంట్స్కి కూడా ఈ MBBS ఇన్ జార్జియా అనేది చాలా మంచి ఆప్షన్గా మేము చెప్తాము. అదేవిధంగా MBBS ఇన్ రష్యా, ఎవరైతే స్టూడెంట్ మాకు ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ కావాలి, కొంచెం లో బడ్జెట్లో కావాలి, కొంచెము హాస్టల్ ఫెసిలిటీస్ అది మేము అడ్జస్ట్ చేసుకుంటాము, సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళకి మీకు రష్యా అనేది కొంచెం అఫోర్డబుల్ ఆప్షన్గా ఉంటుంది. నెక్స్ట్ కిర్గిస్తాన్, కజకిస్తాన్. కిర్గిస్తాన్ అండ్ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ 3 కంట్రీస్ కూడా మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. అండ్ ఇవన్నీ కూడా మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా నుంచి విడిపోయినటువంటి ఇండిపెండెంట్ కంట్రీస్. ఇక్కడంతా కూడా రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అండ్ ఇక్కడ మనకి MBBS డ్యూరేషన్ వచ్చి 5.5 years ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఎన్ఎంసీ అండ్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్, కొంచెం లో కాస్ట్ ఆఫ్ లివింగ్, అండ్ మన ఇండియాకి చాలా దగ్గరలో ఉన్నటువంటి కంట్రీ కావాలి అనుకునే వాళ్ళు, కొంచెం కోల్డ్ క్లైమేట్ ఉన్నా పర్లేదు మేము అడ్జస్ట్ అవుతాము అని అనుకునే వాళ్ళు కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ని కూడా ఒక ఆప్షన్గా ఎంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వియత్నాం అనేది కూడా మనకు ఒక ఏషియన్ కంట్రీ. అండ్ ఇప్పుడు దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలుగా మనం వియత్నాం అనే పేరును చాలా వింటున్నాము. అండ్ ఈ MBBS ఇన్ వియత్నాం డ్యూరేషన్ వచ్చేసి 6 years. అండ్ ఇక్కడ ఈ MBBS ఇన్ వియత్నాంలో కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీస్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైతే మన ఏషియన్ క్లైమేటే ఉండాలి అని అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్కి వియత్నాం ఒక మంచి ఆప్షన్. జార్జియాలో MBBS డ్యూరేషన్ వచ్చేసి 6 years, అంటే 5 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్. అండ్ మన ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారంగా 54 months డ్యూరేషన్ అడుగుతున్నారు. బట్ ఇక్కడ మనం ఇంకొక 6 నెలలు ఎక్కువే చదువుతున్నాము. అండ్ ఇక్కడ MBBS ఇన్ జార్జియాలో మనకి యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ 360 creditsని ఫినిష్ చేసుకోవాలి. అంటే per year 72 credits MBBS స్టూడెంట్ ఫినిష్ చేసుకుంటారు. లాస్ట్ 1 yearలో కంప్లీట్గా వీళ్ళు హాస్పిటల్స్లో క్లినికల్ రొటేషన్స్ చేసుకుంటారు. వీళ్ళకి 100% ఒక మెడికల్ డాక్టర్ సర్టిఫికెట్ని మనకి జార్జియన్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ వీళ్ళకి ఉన్న సెటిల్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే, జార్జియాలో పీజీ చేసుకోవచ్చు, లేదు ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని ఇక్కడ మన ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళి UK కానీ USA కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్లో పీజీ చేసుకుంటామంటే కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి కూడా సెటిల్ అవ్వచ్చు. సో మీ పిల్లలకి నీట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మేము లక్షల్లో ఇక్కడ BCATలో కానీ CCATలో కానీ ఎఫర్ట్ చేయలేము అనుకున్న ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్కి MBBS అబ్రాడ్ అనేది చాలా మంచి ఆప్షన్. మా విగ్రో ఓవర్సీస్లో ఎన్ఎంసీ అండ్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ యూనివర్సిటీస్కి మాత్రమే మేము ఆ పిల్లల్ని పంపిస్తాము. అండ్ 100% ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, అండ్ మీకు కెరియర్ గైడెన్స్, అప్లికేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, అండ్ ఫారెక్స్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ లోన్, అండ్ ప్రీ డిపార్చర్ గైడెన్స్, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ పికప్, అండ్ స్టూడెంట్కి హాస్టల్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీస్, అండ్ ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్గా మీ MBBS డిగ్రీ అయిపోయి మీరు మీ కెరియర్లో సెట్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి కూడా విగ్రో ఓవర్సీస్ చూసుకుంటుంది. సో ధైర్యంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ విగ్రో ఓవర్సీస్ని మీరు కన్సల్ట్ అవుతే మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ పర్ఫెక్ట్గా ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి ఒక డాక్టర్గా తీర్చిదిద్దడానికి మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం.